అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. అట్లాగే మరి నేను ఈరోజు పేపర్లో ఎక్కడో చదివాను. ఒక ఆయన 10 సంవత్సరాలు గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి చాలా నేనే అంతా హైదరాబాద్ అభివృద్ధి చేశానని చెప్పుకునేటువంటి మంత్రి గారు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, చాలా గ్యారంటీలు ప్రకటించింది, ఆ ప్రకటించిన గ్యారంటీల్లో అర గ్యారంటీ మాత్రమే అమలు చేస్తూ ఉన్నారు, ఏమీ చేయట్లేదని చెప్తా ఉన్నారు. అంటే ఈ 10 సంవత్సరాల పాలనను కాకుండా గతంలో కూడా అబద్ధాల మీదనే పుట్టినటువంటి ఆ రాజకీయ పార్టీ మొత్తం 10 సంవత్సరాల అబద్ధాలనే ప్రచారం చేసుకుంటూ ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా భ్రమలు కల్పించి బతికినటువంటి ఆ రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకత్వం ఇప్పుడు కూడా అట్లాగే భ్రమలు సృష్టించి ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలనేటువంటి ఒక రకమైనటువంటి ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. నేను వారికి కూడా సమాధానం చెప్పదలుచుకున్నాను. ఏం చేయలేదు మేము, మీరు 10 ఏళ్ళు చేయలేనటువంటి అనేక సమస్యలు మేము పరిష్కారం చేశాం. 10 ఏళ్ళు మీరు ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి 7 లక్షల కోట్ల పడి సర్వనాశనం చేస్తే ఆ అప్పుల్లో నుంచి బయటికి తీసుకొని రావడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తాం. అప్పులు చేసి ఆర్థిక విధ్వంసం చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి పనిచేసే లక్షలాది మంది ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో మీరు నెట్టేసి 15వ తారీఖు తర్వాత జీతాలు ఇచ్చే పరిస్థితిలో నెట్టేస్తే మేము రాగానే మార్చి నెల నుంచి 1వ తారీఖు నాటికే జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితికి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చాం. లక్షలాది మంది ఉద్యోగస్తులకి వాళ్ళ 1వ తారీఖు నాడే జీతాలు ఇచ్చే పరిస్థితికి మేము రాష్ట్రాన్ని తీసుకొచ్చాం. ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం సాధించిన విజయంగానే నేను భావిస్తూ ఉన్నాను. అట్లాగే మీరు ఉద్యోగాలు ఇవ్వకుండా గాలికి వదిలేస్తే మేము 56,000 మందికి కేవలం 10 నెలల్లో ఉద్యోగాలు ఇచ్చాం. అట్లాగే 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పాం, ఇస్తా ఉన్నాం. ఇది అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ ఇస్తా ఉన్నాం. సరే, మీరు గ్రామాల్లో పోయి వెరిఫై చేస్తే స్పష్టంగా తెలుస్తుంది. అట్లాగే మీరు రాజీవ్ ఆరోగ్యశ్రీ అని పేదవాళ్ళ కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఆనాటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మొదలు పెడితే మధ్యలో 10 సంవత్సరాలు దాన్ని గాలికి వదిలేస్తే మేము వచ్చిన తర్వాత 5 లక్షలు కూడా సరిపోవు, 10 లక్షలు చేయాలని చెప్పి 10 లక్షల వరకు చేసి రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో ఈరోజు అమలు చేస్తూ ఉన్నాం. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మహాలక్ష్మిలాగా చూస్తామని బస్సు రైడ్ ఇస్తామని చెప్పాం, ఫ్రీ బస్సు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ ఏ మూల నుంచి ఏ మూలకైనా పోవటానికి ఉచితంగా బస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇది మేము సాధించింది. కావాలంటే మీకు సంబంధించినటువంటి మహిళలు ఎవరైనా ఉంటే బస్సు ఎక్కించి తిప్పండి, ఎవరైనా టికెట్ అడిగితే మమ్మల్ని అడగండి. ఇది మీరు కళ్ళారా చూడాలనుకుంటే మీరు కూడా ఎక్కండి. అట్లాగే రైతు రుణమాఫీ, మీరు ఇప్పుడే మా తుమ్మల గారు చెప్పారు, 10 ఏళ్ళు మొదటి దశలో 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తా అని 4 ఇన్స్టాల్మెంట్స్ పెట్టుకొని దాని చివరికి ఆ వడ్డీకే సరిపెట్టేట్టు చేసి అసలు అట్లాగే ఉంచి వదిలిపోతే మేము రాగానే 1,00,000 కాదు 2 లక్షల వరకు చేస్తామని చెప్పి 2 లక్షల వరకు ఎవరికైతే ఉందో వాళ్ళందరికీ కేవలం 2-3 నెలల్లోనే 22,000 కోట్ల రూపాయల దాకా వారి అకౌంట్లో వేసి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసినటువంటి చరిత్ర మాది, కానీ మీది కాదు. అట్లాగే రైతు బంధు, మీరు రైతు బంధు కట్టకుండా వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఎన్నికల కంటే ముందు ఆ సీజన్లో. మేము రాగానే మీరు చాలా అడ్డంకి పెట్టడం కోసం ప్రయత్నం చేస్తే కూడా మేము రాగానే రైతు బంధు పేరు మీద 7,625 కోట్ల రూపాయలు ఒకటే రోజు రిలీజ్ చేసి రైతుల అకౌంట్లు అందరికీ పంపించాం. అట్లాగే రైతు భరోసా మళ్ళీ రాష్ట్రం అంతా తిరిగి మేమందరం, నేను కానీ తుమ్మల గారు కానీ లేకపోతే మిగతా మంత్రులు కానీ సబ్ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళందరం తిరిగి ఒక అసెస్మెంట్ చేసి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములన్నిటికీ రైతు భరోసా ఇవ్వాలని చెప్పి దాదాపు 8,400 కోట్ల రూపాయలు అవుతుందని ప్రాథమిక అంచనా. అది పెరిగి ఇంకా ఎంత పెరుగుతుందో కూడా తెలియదు. ఆ ప్రాథమిక అంచనానే 8,400 కోట్ల రూపాయలు
వేయాల్సినటువంటి అవసరం వస్తే దానికి కూడా రెడీ చేసి రేపు 26వ తారీఖు నుంచి ఆ రైతు భరోసా వేసే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.